వెల్కమ్ టు E69 న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం చోడవరం తండాలో నివసిస్తున్న గిరిజన పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు, హక్కు పత్రాలు మంజూరు చేయాలని సామాజిక యువ ఉద్యమకారిణి వడిత్య సోనాక్షి ప్రభుత్వాన్ని కోరారు. తండాలో నివసిస్తున్న సుమారు 70 గిరిజన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నప్పటికీ ఇప్పటికీ అధికారిక పట్టాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యపై ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించిన అనంతరం వేంసూరు తహసీల్దార్ జె మాణిక్ రావుకు వినతి పత్రం సమర్పించారు. సమస్య పరిష్కారం కాకపోతే కల్లూరు సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ ను కలిసి వినతులు అందజేయడంతో పాటు చివరి దశలో హైదరాబాద్ లోని CCLA ST కమిషన్ ను కూడా ఆశ్రమిస్తామని సోనాక్షి హెచ్చరించారు. గిరిజన పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వడిత్య సోనాక్షి. మాది చౌడవరం తండా, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా. అయితే నేను ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను. మా ఊర్లో దాదాపు ఒక 70 కుటుంబాలకు పైగా ఎవరికి కూడా ఇళ్ల పత్రాలు అంటే నివేశన స్థల ధృవ హక్కు పత్రాలు అనేవి లేవు. ఈరోజు నేను సామాజిక కర్తగా పనిచేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, నేను గడప గడపకి తిరగడం జరిగింది. గడప గడపకి తిరిగాను కాబట్టే నాకు ఆ విషయం అనేది అర్థమైంది, నా దృష్టికి వచ్చింది ఆ విషయము. అందుకని నేను ఈరోజు వేంసూరు మండల తహసీల్దార్ గారికి ఈరోజు మా ఊర్లో గూడెంలో నివసిస్తున్న ప్రజలందరికీ నివేశన ధృవ హక్కు పత్రాలు అంటే ఇండ్ల పట్టాలు కావాలని చెప్పి వినతి పత్రం అందించడం ఈరోజు జరిగిందండి. నేను త్వరలోనే కలెక్టర్ గారికి మరియు మా ST కమిషనర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను తెలియపరుస్తాను. ఎవరైతే మా ఊర్లో 70 కుటుంబాలకు పైగానే ఎవరికైతే ఉన్నారో, దాదాపు గతంలో ఇచ్చిన కొందరికి ఆ స్థలాలు అనేవి వేరే వారి పేరు మీదుగా రావడం జరిగింది. ఇప్పుడు ఆ స్థలాలలో నివసిస్తున్న పేదలు దాదాపు ఒక 70 కుటుంబాల పైగానే గిరిజన పేద కుటుంబాలనే నివసిస్తున్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న వాళ్ళకి, మా గిరిజన పేదలకు గవర్నమెంట్ తరఫున మాకు ఇళ్ల పట్టాలు అనేవి కావాలండి. మా అందరి సమస్యలను మీరు త్వరలోనే పరిష్కరించాలని కోరుతున్నాను. దయచేసి మా ఊరు కోసం మంచి జరగాలని, మా ఊరు అందరికీ కూడా, మా ఊర్లో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు మాకు రావాలని చెప్పేసి నేను తెలియపరచడం జరుగుతుంది.